ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. నిజమేనయ్యా, నిజమే. నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మా అబ్బాయి ఇష్టపడదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి. ప్రేమ? ఇగో మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు, కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమ అనే లేనే లేవు. ఒకవేళ ప్రేమించాడే అనుకో, అంత మాత్రం పెళ్లి చేస్తావా? అంతే కదండి, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు కూడా. వాళ్ళెవరయ్యా నిర్ణయించుకోవడానికి? పెళ్లి చేయడం మానడం అనేది నా ఇష్టం, నేను వాళ్ళ అబ్బాయి. అలా అనకండి, వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి. అదేనయ్యా, మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా. సరే, ఒక పని చేయి, మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు ఎరగొట్టి మూలపడేస్తాను. అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం. ఏమండి? వస్తున్నా. ఏమిటే నువ్వు పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పానకంలో పొడకలాగాను? ఏంటి చెప్పు. అది కాదండి, అరే కాస్త చూసి రాకూడదు? క్షమించండి. మీరెవరు? నేను ముఖ్యమైన పని మీద వచ్చానండి. అలాగా, కూర్చోండి. నాన్నని పిలుస్తాను. నాన్న. ఏం బుర్రండి, నాకు తట్టలేదు. మా ఆవిడ ఏమంటుందంటే, ఏమంటున్నారండి? ఆమె బొందులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని. ఆడవాళ్ళు కదండి, వాళ్ళకి ఏవేవో ఉంటాయి. మేము పేదవాళ్ళవని. నిజమే, పేదవాళ్ళవి. అయినా నేను బిఏ వరకు చదివాను. మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడే ఇవ్వలేకపోవచ్చు. మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తాను. ఈ కబుర్లకేమిలే, ఇప్పుడు అందరూ అలాగే అంటారు. ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఏది జ్ఞాపకం ఉండదు. అలా అనకండి, నాకు జై తప్ప ఇంకెవ్వరూ లేరు. నా సర్వస్వం జై. మీకు ఎలా చెప్పాలో, మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు. కుర్రవాణ్ణి, ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు. మా అన్నయ్యే ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు. అన్నయ్య పోయాడు. ఏమండి, దయచేసి మీరు కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. ఏ నువ్వు చాదస్తుగా ఉన్నావే? కాళ్ళు పట్టుకుంటే పనులు అవుతాయా? నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను, ఏం పనులు అయినాయి? సరే, ఇంతకీ నువ్వు అనేదేమిటి? మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి. అవునండి. ఒక పని చెయ్యి, చెప్పండి. నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి. అంటే మా అమ్మాయి రాదలేదు, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అవునండి, ఈ ముహూర్తం చీరలు ఈ వడ్డాణాలు అవి రెండు తీసుకొచ్చారు ఎవరికి? అవునే, ఒకటి మన అమ్మాయికి, రెండోది వాళ్ళ జయకి. 2 పెళ్లిళ్ళు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు. కరెక్ట్. అవునండి, చేసేది ఎటు చేస్తున్నాం, మళ్ళీ చిన్న చూపించు. అది సరే, ఇంతకీ అల్లుడు గారు బట్టలేవి? అవి ఇంత మునిపే కొని టైలర్ ఇచ్చేసానుగా. ఏ టైలర్ కండి? అదేనే, నాకు వాడుగా కుట్టారు మస్తాన్ సాహెబు. ఆహా, ఆ వస్తానికే ఇచ్చారు. వాడు మీ సైజ్ గా గుట్టి పట్టుకొస్తాడు. వాడు లేదులేమ్మా, అన్ని నీ సైజ్ కే కుడతాడు. మరి చిన్న పిల్లలు అయిపోతారు. అక్కడ పెట్టమ్మా. అడుగో మాటలను వచ్చాడు, వస్తాను వస్తాను. ఆహా. ఏంటి అన్ని కుట్టించావు అప్పుడే? అదేవయ్యా, ఆవల ముఖం వేశావు, ఏం జరిగింది? లేదు అండి, మాది షాప్ లో కుర్రవాడు. ఇది బట్టల మీద హిస్త్రీ పెట్టి పెట్టి అది మర్చిపోయినాడు అండి. అయ్యో, శుభం అంటూ పెళ్లికి బట్టలిస్తే అన్ని తగలబడిపోయా? లేదు అమ్మా, అల్లుడు గారి షర్టు కూడా మాత్రం తగలబడింది. ఏది చూడండి చూడండి చూడండి. ఇదిగో మాటలోనే వచ్చాడు. రా అల్లుడు రా. తీసుకోండి సాహెబు, తీసుకో. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. నీకు 100 ఏళ్ళు ఆయుష్ నాయన. అనుకోవడం ఇప్పుడే అయినా నిన్ను తలుచుకొని క్షణం లేదనుకో. అదేనాయనా అలా ఉన్నావు? ప్రయాణం కదమ్మా. అందులోనూ రైలు ప్రయాణం ఒక్కటే కుదుపు. ఏమిటారా వచ్చివాడికి అసలు కాఫీయో టీయో కూల్ డ్రింక్ ఇవ్వకుండా నిలబడతారేమిటి? ఒరే ఎవరా అక్కడ? ఉండండి నాన్న, నేనే తీసుకొస్తాను. కరెక్టా పని చేయ ముందు. అదేనాయనా నిలబడి ఉన్నావు, కూర్చో. పర్వాలేదండి, మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను. అదేమిటయ్యా, మనలో మనకి క్షమాపణ ఏమిటి? అంత చేయడానికి ఏం చేసావని? అబ్బా, అవన్నీ అడగకపోతే క్షమించాలని ఒక్క మాట చెబితే పోలేటండి. అదే అసలు విషయం లేదమ్మా, నేను క్షమించరాని ద్రోహమే చేశాను. ఏమిటయ్యా ద్రోహం క్షమాపణ చిన్నపిల్లలాగా? అంత మించిపోయింది ఏముంది, పోనీ చెప్పు. నిజంగానే మించిపోయింది. ఇదొక్కటే నా చేయి మించిపోయింది. ఇదిగో నీ ఉపోద్ఘాతాలన్నీ కట్టిపెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా ఠక్కిమని చెప్పి. శాంతిని నేను పెళ్లి చేసుకోలేని శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి. ఆ కుమార్కు ఒక గుడ్డి చెల్లెలుంది. ఆమెను నేను చేసుకుంటే గాని చేయి పెళ్లి జరగటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు. గట్టి చిక్కులోనే పడ్డావు. నువ్వేం నిర్ణయించుకున్నావు? మీకంతా తెలుసు. జయ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆవేదనతో అన్నయ్య కృంగిపోతూ ఉంటే
నేను మాటిచ్చాను. ఆఖరి క్షణంలో అన్నయ్యకి ఆ మాటలు అమృతప్రాయంగా వినపడ్డాయి. ఆశలన్నీ నా మీదే పెట్టుకుని ఆనందంగా కన్నుమూశాడు. నా కోసం తన జీవితాన్ని బలి చేసుకున్నాడు. అటువంటి అన్నయ్యకి ఇచ్చిన మాట మీరమంటారు? మీరు చెప్పండి, నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారో చెప్పండి. ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు? పోనింది. నా స్వార్థం కోసం, నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు? మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు? ద్రోహి అంటాను. నేను అలా ద్రోహిని కావడం మీ అభిమతమా? అలాంటి ద్రోహి అల్లుడు కావడం మీకు ఆనందమా? లేదు లేదు నాయన, నీ త్యాగాన్ని నేను అభినందిస్తాను, ఆమోదిస్తాను. చూసావా, ఇప్పుడు ఆ అమాయక హృదయాన్ని ఎవరు ఓదార్చగలరు? వెళ్ళు, ప్రేమను త్యాగంగా మార్చుకునే మనోనిబ్బరాన్ని ఆమె కలిగించు. కనీసం ఈ ఒక్క సహాయమన్నా చేయవేండి. శాంతి, శాంతి, ఎందుకు అలా బాధపడతారు? ప్రాప్తాన్ని ఎవరు తప్పించగలరు? ప్రాప్తం కాదు శాంతి, నేను చేసిన ద్రోహం. కాదు, త్యాగం. శాంతి, అర్థం చేసుకున్న హృదయాలలో ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు. త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు. కాదు శాంతి, నేను చేసింది త్యాగం కాదు, స్వార్థం. నా కోసం, నా వారికి నేను ఇచ్చిన మాట కోసం అన్యం పుణ్యం ఎరుగని నీకు అన్యాయం చేశాను. ఇది త్యాగం అంటావా శాంతి? అవును, ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థపరుణ్ణి చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు మిగిలేది. కానీ ఇప్పుడు మనసారా ప్రేమించిన నన్ను కాదని మీ సుఖాన్ని, మీ ఆనందాన్ని దూరం చేసుకుని ఒక అంధురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా దృష్టిలో, నా హృదయంలోనే మీరు దైవంగా నిలిచిపోతారు. శాంతి, ఆ దైవంతో జీవితం గడిపే అవకాశం పోగొట్టుకున్నానే కానీ అనుదినం ఆరాధించే అదృష్టం నాకు దక్కింది. అదే చాలు. శాంతి, వెళ్ళిరండి, సంతోషంగా వెళ్ళిరండి. నాకు తెలియకుండా, నన్ను అడగకుండా నా పెళ్లి నిర్ణయించే అధికారం ఎవరిచ్చారు ఈ కొంపకే? ఎవరిచ్చారు ఈ కొంపకే? నేనేం పసిపాపనా పట్టుకెళ్ళి పుస్తకట్టమంటే కట్టడానికి? లేకపోతే నేనేం పశువునా మీ ఇష్టం వచ్చిన చోట కట్టి పారేయడానికి? నువ్వు నిజంగా పశువేరా? లేకపోతే గోడలతో కుర్చీలు తరుస్తావరా? ఫాదర్, వాళ్ళకు చెవులు ఉన్నాయి, కనీసం నేను చెప్పే వింటాయి. నీకు చెవులు లేవు, మనసు లేదు, హృదయం లేదు. లేకపోతే చెట్టంతా కొడుకుని నన్ను అడగకుండా పెళ్లి చేయడానికి నువ్వెవరు అంట? బాడీ నిన్ను అడిగేది ఏమిటో? నీ అబ్బని నేను అబ్బాయి కనుక అడుగుతున్నా, లేకపోతే వచ్చి పరాయి వాళ్ళని అడుగుతున్నా. కనీసం ఒక్క మాట ఏం చెప్పావు నాతో? నీతో చెప్పేది ఏమిటో? బూడిద గుమ్మడికాయ. ఫాదర్, పెళ్లి చేసుకునేదేనా నువ్వు? నువ్వే బంగారం లాంటి పిల్లని చూసి పెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమో నీలుగుతున్నాడు అబ్బాయి. బంగారం? ఆఫ్టర్ ఆల్ కోలే ఊదుకునేవాడి కూతురు. ఆ కూతురుతోనే దొడ్డల్లో దొరువుల్లో తిరిగినప్పుడు లేదట్రా. ఫాదర్, తిరగటం వేరు, పెళ్లి చేసుకోవటం వేరు. ఆహా. తిరిగినంత మాత్రం పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే అసలు తిరగ ఆ తిరుగుడు మాన్పించడానికే ఈ పెళ్లి చేయడం. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను ఫాదర్. నేను చేస్తాను. సంగ్ ఫాదర్, సంగ్ ఫాదర్, సంగ్ ఫాదర్. ఒరే నాయన, ఏమిట్రా ఇదంతా? ఈ పెళ్లి నీ కాదురా, నీ చెల్లెలిగా. ఈ జన్మలో పెళ్ళయ్యా యోగమే లేదని అన్ని ఆశలు వదులుకున్న నీ చెల్లెలికిరా. ఆ గుడ్డి దాని బతుకు కోసం ఇంత పర్సనాలిటీ ఉంది, నా జీవితం నాశనం చేసుకోమంటావా? ఇందులో నువ్వు నాశనం అయ్యేదేముందిరా? నీకు నచ్చిన పిల్లే కదరా. ఇంతకాలం మా కోసమని నిన్నేనే అడగలేదురా. ఆ కళ్ళు లేని కాపోయి నీ తోబుట్టు కోసం రా. మదర్, ఇంకెప్పుడైనా నా పెళ్లి సంగతి ఎత్తారంటే చూసుకో జాగ్రత్త. ఏం చేస్తాను అంతేనా? అంతే.
అయితే ఉండు. ఇదిగో నీ చెల్లి కొంత తీసుకు పారే. పెళ్లి పెటాకులు లేకుండా పుట్టింట పడి ఉండే కంటే ఆడదానికి చావే మేలు. చంపేయరా. నీ జన్మలో ఈ ఒక్క మంచి పని చేయరా? రై చంపరా. అవునన్నయ్య, పెళ్లి కాక పుట్టింటికి, పెళ్లి అత్తింటికి భారం అయ్యే ఈ పాడు బతుకెందుకు? చంపేయన్నయ్య, నీ చేతులతోనే చంపేసి పుణ్యం కట్టుకో. ఈ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనకేమిటి లాస్? నో లాస్. ఫాదర్, ఓ ఇన్నాళ్లకు నువ్వే జయించావు. ఓ వేణు దగ్గర నుంచి ఇన్విటేషన్ కూడా వచ్చిందమ్మా. మరి పెళ్లికి వెళదామంటావా? మీ ఇష్టం నాన్న. నాకేమీ అభ్యంతరం లేదమ్మా. నువ్వు వెళదామంటే వెళదాం. తప్పకుండా వెళ్దాం. వెళ్దాం వెళ్దాం వెళ్ళాక నలుగురు నవ్వులు పారేద్దాం. సిగ్గు లేకపోతే సరే. ఎంత అవమానం చేశాడు, ఎంత అవమానం చేశాడు. ఆ గుడ్డి దాని ముందు గుడ్డిగా కూడా మనకి వెళ్తే పడికి మనం. అమ్మా, ఎందుకు అంతంత మాట్లాంటావు? ఆయన ఏం చేశారని? ఇంకేం చేయాలమ్మా? నీ బతుకులు ఎట్టెట్లా ఉంచాడు చాలు. వారి పెళ్లికి పెడతారా? ఏ మొహం పెట్టి పెడతారమ్మా? ఏమిటంటే వారికి మనకి బొడ్డు కోసం చుట్టారు. ఏమైనా సరే ఈ పెళ్లికి వెళ్దాం. చచ్చిన ఒప్పుకోను. అది నోరు కాదురా బాబు, రుబ్బురోలు. సరేలేండి, అబ్బా కూతురు ఒకటే. బాధలు బాధ్యతలు ఏమీ లేవు. రాధా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాధ కాదు, నాకేదో భయంగా ఉంది. నాకు పెళ్ళేమిటమ్మా? పెళ్ళంటే ఏమనుకుంటున్నావు రాధా? స్త్రీ జీవితంలో మరపురాని మధుర క్షణం, తిరిగిరాని తిరుగులేని దివ్యక్షణం. ఎరుగని హృదయాలైనా ఆ ముహూర్త బలం వల్ల ఏకమైపోతాయి. అదే శాశ్వత బంధంగా ఏర్పడిపోతుంది. అగ్నిదేవుడు జ్వలిస్తూ ఉంటే, మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే, కన్నవారు కావలసిన వారు ఆశలతో ఆనందంతో అక్షింతలు వేస్తూ ఉంటే, తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటే, నీ భర్త మంగళకరమైన మాంగళ్యంతో నిన్ను అలంకరిస్తాడు. మొదటి రాత్రి ఇరుకు గదుల్లో ఏర్పాటు చేస్తారు. ఏం అలవాటో నాన్ సెన్స్. అలా దొరల్లాగా కొండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. మంచమా మల్లెపూల దుకాణమా? అయ్యో బాబో, ఇది పడక గది కాదురా, దేవుడి గుడి. నాన్ సెన్స్. పలహారం, పండ్లు, పానకం, వడపప్పు, అంత తలవ పదార్థాలు. శుభ్రంగా వేడి చేసేవి పలావ్, కుర్మా, చాప్స్ లాంటివి ఉంటే ఎంత బాగుంటుంది. మన స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే. అబ్బో, సిగ్గు మొగ్గలేస్తోంది. ఏ పొలంలో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా ఈ సిగ్గు? మెళ్ళో తాళి గట్టిగానే ఒళ్ళో వచ్చి పడిందే సిగ్గు. అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు. కూర్చో కూర్చో కూర్చోమంటుంటే. ఏంటండి? శాంతి, శాంతి, నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను మన్నిస్తావా శాంతి? మన్నిస్తావా? నువ్వా? ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా చేస్తా. అయ్యయ్యో లేదండి, మీరు పడుకోండి, నేను వెళతాను. ఏమండి? ఏమండి? మిమ్మల్నేనండి. ఎవరా ఫ్లూట్? నేనండి. ఎవరైతేనే నా పర్మిషన్ లేకుండా లేపకూడదు. ముందు పర్మిషన్ తీసుకోవాలి. నేను కూడానా? నువ్వైతే ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఎవరైనా సరే నాతో ఏ పని ఉన్నా సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఏమండి, మీతో మాట్లాడొచ్చా? ఏదన్నా అడగొచ్చా? సరసాలు ఆడొచ్చా అని అడిగి ఆడాలి.
ఏమిటి పని? బియ్యపు చాట్లో పాచి పెట్టావు. అయ్యో చూడలేదండి. నువ్వు చూడలేవు, అందుకేగా నేను ఏ పని చేయొద్దని చెప్పేది. ఇంటడి చాకరీ మీరు ఒంటరిగా చేస్తుంటే నన్ను ఊరికే కూర్చోమంటారా? రాధ, చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు. నాకేదో సహాయం చేయాలని నా చాకరీ రెట్టింపు చేయడం తప్పు. నా మాట విను, ఇలా కూర్చో. కూర్చో. కట్టుకోండి. మీ పెన్ తీసుకోండి. ప్రియమైన బావకు. బావా, ఛీ, నీ ఆరోగ్యం ఎలా ఉంది? వస్తాను వస్తాను అంటావు కానీ రానే రావు. ఈ మధ్య ఉత్తరం కూడా రాయటం మానేసి. నీకు ఉత్తరాలు రాయటం నాకు పని, నాకు ఇంకేమన్నా వేరే పని ఉంటేగా. కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా? ప్రియమైన మల్లిక. పాపం రాయండి గురు. రే, పత్రాలన్నా రాయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సస్తే రాయకూడదు. కాకుంటే టచ్ పోకుండా ఒక నెలకు ఒకటో రెండో అలా సింపుల్ గా ఒకటి రెండు లైన్స్. ఫస్ట్ లెసన్ గుర్తుంచుకో, తెలిసిందా? చిత్తం గురు. కానీరా. ఏమిటి? ఎవరు చేయమన్నారు ఈ పని? ఏమీ లేదండి, మీకు స్నానానికి నీళ్లు తోడి పెడదామని. నీళ్లు కాదు, నిప్పులు తోడు. ఇంకాస్తుంటే బాగా పడేదని. చేయలేని దానికి చేయలేనట్టు పని ఉండకూడదు. నా ప్రాణాలు తీగిపోతే పాప లోపల పో. ఇది కాఫీ అయితే కాఫీయా? కడుపు కాఫీ. వద్దు మార్పుడా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? పోయే కాలం వచ్చింది వాడికి కాదే. పెళ్లి చేసినందుకు మనకు. పెళ్లి చేస్తే బాగుపడతాడని నా ప్రాణం తీసావే. అప్పుడు ఇద్దరు ఏడ్చేవాళ్ళం, ఇప్పుడు ముగ్గురం కలిసి ఏడుస్తున్నాం. అది కాదండి, పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తిగ్గా ఉండేవారు. ఏమొచ్చిందో ఈ మధ్య ఇలా తయారయ్యాడు. అవునత్తయ్య, నేను చూస్తూనే ఉన్నాను. బాగా నవ్వుతూ ఉంటారు, ఉన్నట్టుండి కోపడతారు. ఏమిటమ్మా, బాగా నవ్వుతూ ఉంటాడా? ఉన్నట్టుండి కోపడతాడా? అవును మావయ్య. ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏడుస్తాడా? వాడెందుకు ఏడుస్తాడు? మనం ఏడుస్తున్నాం చాలదు. నీకు తెలియదులేవే, ఇవి మంచి లక్షణాలు కాదు. ఇవి గాలి గీలి లక్షణాలు. వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకుండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు. దీనికి శాంతి నిజయిస్తాగా. అమ్మా జయ, నువ్వేం దిగులు పడకు, వాడిని ఒక దారిలో తీసుకొస్తానుగా. నీకేమో బుద్ధి ఉందా? ఏం పోయి దొరికింది? గుడ్డిదాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికేగా నువ్వు ఈ పనులు చేయడం. అసలు బయట తగలబడ్డ మంచాన్ని లోపలికి ఎందుకు మోసుకొచ్చా? ఏమీ లేదు, బయట ఒకటే మంచుగా ఉంది. అసలే మీ ఆరోగ్యం బాగులేదు. మనసులో పడుకుంటే మీకేదైనా జబ్బు చేస్తుందేమోనని. చేస్తాయే, చస్తారా? ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది. బ్రతుకా ఇది? నరకం. చిచ్చి. ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నావు? జీవితమే ఏడుపుమయం అయిపోయింది, ఇంకా నువ్వెందుకు ఏడవడం? అంతగా ఏడవాలని ఉంటే నీ పుట్టింటికి పోయాడు. పుట్టింటిగా? ఇక్కడైతే ఎందుకు ఏడుస్తామని కోపడ్డానికైనా మీరున్నారు. అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి. సరే సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ నేను ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో. చెప్పిన పని చేసే యోగ్యత ఎటూ లేదు. కనీసం చెప్పిన మాట అయినా కాస్త విను. ముందా ఏడుపు మాని. రిజల్ట్స్ పడ్డాయమ్మా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. మరి వేడు అందరికీ అప్పుడే చెప్పానుగా యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడని. అలాగే వచ్చాడు. ఇంతకీ మనకు అదృష్టం లేదు. ఏమిటి నాన్న? చాలా తెలివైన వాడు, మనకు అన్ని విధాలా తగినవాడు. బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతనికే ఒప్పచెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రమే నాన్న, నేను ఉన్నానుగా. శాంతి, నువ్వు లా చదువుతావా? ఏ చదవకూడదా? అబ్బే, ఎందుకు చదవకూడదు? పెళ్లి పెటాకులు లేకుండా నువ్వు లా చదివి ఎక్కిన కోర్టు ఎక్కకుండా తిరుగుతుంటే కన్న వాళ్ళ మా కడుపు నిండిపోతుందమ్మా. ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర. మరి నువ్వు చదవబోయి వకీలు చదువుక తొందర వచ్చింది. నాన్న, నన్ను చదవనిండి నాన్న. అది కాదమ్మా, ఆడపిల్లవు పెళ్లి చేసి చూడాలనుండదు మాకు.
మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరగదు నాన్న. ఎందుకు జరగదు? అదంత సులభం కాదమ్మా. పోనీలేవే, చదువులో పడితే దానికి కాస్త మనశ్శాంతి అయినా ఉంటుంది. నేను నూతులో పడిచేస్తే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టే కానీ అసలు దాని జీవితం పాడు చేసిందే మీరు కాదు. ఎవరు? పట్నం నుంచి వస్తున్నారు. మీ వారెక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కా? ఎక్కడ పనిచేస్తున్నారు? తాలూకా ఆఫీసు ఏదో అన్నారు. ఇంతకు మీరెవరు? వారు పట్నంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు. అలాగా? ఏమిటమ్మా, ఏం కావాలి? ఏం లేదు, వారింట్లో లేనప్పుడు వచ్చారు. మీకు మంచి మర్యాద చూడడానికైనా. ఏం పర్వాలేదు, నాకు మర్యాద ఏమిటి? ఉండు, నేను వేస్తాను. ఇలా కూర్చో. చూసారా, ఇది నా పరిస్థితి. ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నాను. దానికి ఇది నా ఇల్లు. ఇంట్లో ఇంకెవరూ లేరా? నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా? అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథలే అవుతారు. ఎందుకు అలా బాధపడతావు? దేవుళ్ళలాంటి భర్త దొరికాడు నీకు. ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి? నిజమే, ఆయన దేవుడే. కానీ నేను ఆయనకి ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను. చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను. ఇది దురదృష్టం కాదా? రాధా, ఏమిటిది? ఏడుస్తున్నావా? లేదు, నీ మనసులో ఏదో బాధ ఉంది, దాస్తున్నావు. నాతో చెప్పడానికి నన్ను నీతో పుట్టువనుకో. అక్క, నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటాను. చెప్పు. అక్క, నిన్ను చూడలేకపోయినా కపటం లేని నీ హృదయాన్ని వింటున్నాను. నా కోసం నీ కళ్ళల్లో కదిలే కన్నీటిని ఊహించుకుంటున్నాను. చాలమ్మా, నాకదే చాలు. ఇప్పుడు చెప్పు. అక్క, నీకు కాక మరెవరికి చెప్పుకుంటాను? జీవితంలో వారికి ఎటూ సుఖం లేదు, కనీసం శాంతి అయినా లేకుండా పోయింది. అందుకు కారణం నేనే. ఒకవేళ నేను చచ్చిపోతే రాధా, వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ. చాలే, ఏమిటా మాటలు? బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తావా? నీకు తెలియదక్క, ఇంతకన్నా వేరే మార్గం లేదు. వారెవరికో మనసిచ్చారు. ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది. నిద్రలో కూడా ఆమె మాటే. శాంతి, నీకు ద్రోహం చేశాను, నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు. అందుకే అక్క, నేను వెళ్ళిపోతే వారు ఆమెతోనైనా సుఖంగా ఉంటారేమో. ఇదే నువ్వు చేసే ఘనకార్యం. మరి నన్ను ఇంకేం చేయమంటావు? నేను చెప్పినట్టు చెయ్యి. తప్పక వారి మనసు మారుతుంది. వారు నీవారవుతారు. అక్క, లే చెప్తా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.